అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ప్రజలు ఎక్కడ మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు ఉమ్, ఒక్క ఛాన్స్ అని మీరు అడిగినట్లే ఇచ్చారు. మీరు మీకు మంచి జరుగుంటే మీ బిడ్డకు అండగా ఉండి ఓట్లు వేయండి అన్నారు. మీకు అండగా నిలబడతామన్నారు. మీరు ఎక్కడ అండగా నిలబడ్డారు ఒక్కసారి చెప్పండి. మీరు ఎక్కడే కానీ అండగా నిలబడలేదు. మరి ప్రజల్ని మీరు మోసం చేశారా, లేక మీరు ప్రజల్ని మోసం చేశారు? ఒక్కసారి చెప్పండి. ప్రజల్ని మీరే మోసం చేశారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎక్కడైనా మంచి జరుగుంటే చెప్పండి. మీరు నేను మంచి చేశానంటారు. ఆడబిడ్డలకు ఎక్కడ మంచి చేశారు ఒక్కసారి చెప్పండి. ఎక్కడైనా కానీ మంచి చేయలేదు. ఊరక పులిహోర మాటలు మాట్లాడతాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఎక్కడ చూసిన భయం, మరి మాట తప్పడం, మడమ తిప్పడం, అమరావతి అంతం, విద్వేషం చాలా రెచ్చగొట్టారు. విశ్వ పరిపాలన, రెడ్డి కులం పాలన సాగించారు. డబ్బులు ఇస్తే స్వీట్లు పనిచేస్తారా? అవునా కాదా? డబ్బులు ఇస్తే స్వీట్లు పనిచేస్తూనే ఉంటారు. మరి పరదాల ప్రైవేట్ లిమిటెడ్, పరదాల ముఖ్యమంత్రి, అంత చెత్త ముఖ్యమంత్రి ఎవరు లేరు అని కూడా అంటున్నారు. హద్దులు దాటి విమర్శన చేశారు. ఏ ఒక్క చోటైనా కానీ బాగా విమర్శించి బాగా మాట్లాడిన తీరు లేనే లేదు. మీరు హద్దులు దాటి విమర్శనలు చేశారు. మనకు రాజధాని లేకుండా అంతం చేశారు. అందుకు ఈ విధంగా ఉండబట్టే మీరు విపరీతంగా చెత్తగా ఓడిపోయి సాగారు. ఒక్కసారి తెలుసుకోండి పరదాల ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒక్క మాట కూడా దీంట్లో మాట్లాడేస్తే అయిపోద్ది అన్నమాట. మరి జగన్ గారు లీడర్ ఎప్పుడైనా ఎవరైనా జనంలో పుడతారు. కానీ మరి లీడర్ అయిన తరువాత మరి నోటి నుండి ఏది వచ్చే అది మాటకి, ప్రతి ఒక్క మాటకి జవాబుగా ఉండాలి కదా. అప్పుడు భవిష్యత్తులో బాగుంటుంది. కానీ ఎమ్మెల్యేల మాట మాత్రం వాళ్ళ పనితీరే చాలా బాగాలేదు. బాగాలేక ఇంత విధిగా మీరు చిత్తుగా ఓడిపోయి సాగారు. అప్పుడు జనాలు మిమ్మల్ని హాజరిస్తారు. లేకుంటే మాత్రం ఈ విధంగా మాత్రం మీ పనితీరు చాలా బాగా లేదు. జనాలు మిమ్మల్ని వ్యతిరేకించారు. మీ పరిపాలన వద్దని బయటికి గెంటేశారు. ఏది ఏమైనా రాష్ట్రంలో జనాలు తిరుగుతూ ఉండాలి. కానీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చగొట్టి ఎమ్మెల్యేలతో కూడా విమర్శించుకుంటూ ఈ అదుపు లేకుండా ఎమ్మెల్యేస్ కూడా రెచ్చగొట్టి మాట్లాడేస్తే ఇదిగో ఈ విధంగా మీ భవిష్యత్తు లేకుండా, మీ పరిపాలన లేకుండా రాష్ట్ర ప్రజలు ఈ విధంగా మీకు సమాధానం చెప్పగలిగారు. ఒక్కసారి తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా ఇలా పరిపాలన ఎంత చెత్తగా పరిపాలించారో అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.